2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? మొత్తం ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్లోనే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు, కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు కూడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లుంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఇక్కడి నుంచో కూడా పెట్టుకున్న డబ్బులు. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాము. మనిషి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాటర్ 1 మీటర్ టిల్ 170 పీపుల్ అందులో సోలార్ మీద బతుకుతున్నారండి. మీరు వస్తే ప్రతి ఇంటి పైన సోలార్ చూపిస్తా. ఎవ్వరికి మీటర్ లేదు. అండ్ మా డ్రైనేజ్ ప్రాపర్ చెరువులకు వెళ్తుంది. పక్కనే కత్వా చెరువు అని ఉంది, అందులో కలుస్తుంది. అందరిపైన సార్, ఇట్స్ ఎ కంప్లీట్, ఇది సిస్టమ్ తాలూకా ఇష్యూ. ఇది మా ఇష్యూ కాదు. మేము కొనుక్కున్న వాళ్ళం సార్. ఇప్పుడు మేము కొనుక్కొని ఇల్లు కూలిపోయింది, ఎల్ఐసి వచ్చి లోన్ అడుగుతుంది, ఈఎంఐ కట్టమంటుంది. ఎందుకు కట్టాలి సార్? మా ఇల్లేది. మాకు పేపర్ మీద ఉంటే సరిపోద్దా సార్? ఫిజికల్గా ఇల్లు ఉండాలా వద్దా? మేము ఉండాలంటే మాకు మీటర్ ఏది సార్? ప్రతి 3 నెలలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తుంది, మా మీద ఎగబడుతుంది. మేము ఏదో దొంగల్ని చూసినట్టు చూస్తుంది. అరే మా ఇంటికి ఒక 50,000 అడుగు, మేము ఇన్ని కోట్ల ఇల్లు అనుకున్న వాళ్ళం 50,000 ఇయ్యమా సార్ మాకు మీటర్ పెడతారంటే? అది మాత్రం ఇయ్యరు సార్. కానీ ప్రతి 3 నెలలకు దొంగల మీద వచ్చినట్టు యాక్ట్ చేసి మీరు థెఫ్ట్ చేస్తున్నారు, మీరు దొంగలు, మీరు ప్రాపర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ తాలూకా అందరూ. సో ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది? సో మేము చెప్తున్నాము, మాకు ఇవ్వండి, మా ప్రాబ్లం ఏంటిదో చూడండి. మాది రెగ్యులరైజ్ కాకపోతే రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. మాకు కరెంట్ మీటర్ ఇవ్వనంటుంది కదా, మీటర్కి మానించి ఏమైనా కావాలో అడగండి. ఎందుకు ఇవ్వట్లేదు సార్? రీజన్ ఇప్పుడు ఈమె హైదరాబాద్లో 3 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామా మీ అందరికి తెలుసు కదా. ఈ రోజు పారిపోతుంటే దొరికింది సార్. అది మేము పాస్పోర్ట్ పైన వేసినాం కాబట్టి. అది కూడా మేము వేయకపోయి ఉంటే ఆ కేసు ఈరోజు ఆమె దొరికేదా? ఆమె యూఎస్కి వెళ్ళేది, మాకు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోయేది. ఎవరికన్నా చెప్తే వాళ్ళతో వీళ్ళతో అని ఎవరైనా ఉంటే కలిసేది. ఇంకా మా లైఫ్ లాంగ్ మొత్తం జీవితకాలం అంతా ఇదే ఉండేది. సో మాకు ఇది దేవుడిచ్చిన ఆప్షన్ గా భావిస్తున్నాము. ఏ జన్మలు చేసుకున్నామో పుణ్యమో కానీ మాకు ఆమె దొరికింది. అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి. చెప్పినాం ఆల్రెడీ, ఎంత పెద్ద స్కామ్ అన్నది చెప్పినాం. మనం 4,800 విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు? నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మనకి రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతోని, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటది. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి ఫైనల్గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్. సో మేము అందరూ వస్తా అన్నారు, 100-150 మంది కూడా వస్తా అన్నారు, కానీ మేము వద్దని చెప్పినాం. 300 విక్టిమ్స్ ఉన్నారు, అందులో అవైలబుల్ గా 150 మెంబర్స్ వరకు ఉన్నారు ఇంటి దగ్గర. వదిలిపెట్టద్దు, మాకేదో సొల్యూషన్ చూపెట్టేదాకా ఆమెను వదిలిపెట్టద్దు సార్. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి హూ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్. నేను సబ్ రిజిస్టర్ గారిని ఆ రోజు కూడా అడిగింది ఒకటి, సార్ ఇది బఫర్ జోన్లో ఉండుంటే
మాకంటే తెలియదు. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈవిడ ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంది. ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కురు. నేను ఎక్కడనో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా. మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి. కానీ మీకు సిస్టమ్ ముందు ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్, అది ఎర్రగుందా, పచ్చగుందా, గ్రీన్గా ఉందా, ఇది ఏ ఏరియాలకు వస్తుంది, దీనికి నేను సంతకం పెట్టొచ్చా లేదా అని. లేదండి, అది 2019లో మాత్రం బఫర్ జోన్ కాదు, కానీ 2024లో మాత్రం బఫర్ జోన్ అయిందంట. అంటే దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్తో ఎవరితో ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐస్. ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి. కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్. అంటే సరే, నేను అప్పుడు ₹1,00,00,000 కొన్నా కదమ్మా, ఈరోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక 20 లక్షలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఏదైనా ఒక ఇల్లు అని కూడా వెళ్ళింది. స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్. అండ్ ద గుడ్ పార్ట్ ఈజ్ ఇప్పుడు దొరికింది. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్. మాలాగా ఎవ్వరికి కానీ మాలాగా ఎవరు నష్టపోవద్దు. మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి, మాకు ఏవైతే వాట్ యూ కాల్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది న్యాయపరంగా ఏది వాళ్ళకి జరుగుతుందో అది న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మాలాగా ఇంకెవరికి ఇబ్బంది కలగొద్దు. ఆమెది ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని టైఅప్ చేసి అయినా సరే మా ప్రాపర్టీతోని వీళ్ళందరికీ న్యాయం జరగాలి. మల్లంపేట జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు. డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచెలు 2019 నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈరోజు కొందరు ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఈవిడ గతంలోనే బాజ్పేయిలో సీతారామ హోమ్స్ అనే విల్లాసు బంధంకుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కడితే దాదాపు 9 విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళపైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది. అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో, అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు 40 అయితే 170 విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కానీ అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈరోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడకు నైతిక బాధ్యత లేదా? నువ్వు దొంగ కన్స్ట్రక్షన్స్ చేసి ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈరోజు అప్పనంగా అన్యాయంగా మోసం చేసి ప్రజలకు అంటగట్టిల్లు. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సార్ మీరు చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాన్ పెట్టిల్లు కదా, ఇట్లాంటి దుర్మార్గాలు చేసే విజయలక్ష్మి లాంటి బిల్డర్ పైన ఏదైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు ఉందో ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించద్దు? తన బాజుబెల్లో, సంగారెడ్డిలో ప్రభుత్వ భూముల్లో ఏదైతే ప్రైవేటు భూములలో ఉన్నాయి ఆ వెంచర్లు ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్పటి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈరోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి. ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా, మరి విల్లాలు ఇచ్చారు కదా, వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ, ఇంటి నెంబర్ కానీ, ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు. తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు 100% ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమైలు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు, డ్రైనేజీ, రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం, ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకెళ్ళే, జైలుకి వెళ్ళే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నాం.